పూజ్య శ్రీ పార్థసారథి రాజగోపాలాచారి జీ 95వ జయంతోత్సవ సందర్భంగా హార్ట్ఫుల్నెస్ గ్లోబల్ గైడ్ మార్గదర్శకులు పూజ్య దాజీ ఇచ్చిన సందేశం. ప్రేమైన మిత్రులారా, పరతత్వంతో విలీనమవడమే యోగం యొక్క పరమ ప్రయోజనం. ఈ లక్ష్యంతో పరిపూర్ణంగా విలీనమవడమే మన ముందున్న సవాల్. డాక్టర్ ఇచాక్ ఎడిజే మేనేజ్మెంట్ నిపుణుల్లో అగ్రశ్రేణిలో ఉన్న మన సోదరులు మన లక్ష్యంతో ఏ విధంగా పూర్తిగా విలీనీకరణ సాధించవచ్చో చాలా సరళమైన రీతిలో ఒక నిష్పత్తి ద్వారా ప్రతిపాదించడం జరిగింది. ఈ నిష్పత్తి వివిధ రకాల సంస్థలకు వర్తించినప్పటికీ ఆధ్యాత్మిక పదంలో లక్ష్యాన్ని విజయవంతంగా సిద్ధింపజేసుకోవాలనుకునే అభ్యాసులందరికీ కూడా సమానంగా వర్తిస్తుంది. ఆ నిష్పత్తి ఈ కింది విధంగా ఉంది. ఫంక్షన్ ఆఫ్ బాహ్య ఏకీకరణ డివైడెడ్ బై అంతర్గత విచ్ఛిన్నం. నిష్పత్తిలో క్రిందనున్న వ్యవస్థ యొక్క అంతర్గత విచ్ఛిన్నాన్ని సూచిస్తుంది. అందులోని సంఘర్షణను పొందిక లేనితనాన్ని సూచిస్తున్నది. నిష్పత్తిలో పైనున్న లవం వ్యవస్థ తన నిజమైన లక్ష్యంతో లేక ప్రయోజనంతో విజయవంతంగా ఎంతవరకు మమేకమై ఉందో సూచిస్తుంది. అంతర్గత విచ్ఛిన్నం, అంతరంగ ఘర్షణ ఎంత తక్కువగా ఉంటే విజయం అంత ఎక్కువగా సిద్ధిస్తుంది. ఒక సాధారణ ఉదాహరణ, ఓ వాహనం యొక్క ఇంజిన్ 100 బ్రేక్ హార్స్ పవర్ శక్తిని వాహన చక్రాలకు అందిస్తుంది. ఆ వాహన చక్రాలకి 100 బ్రేక్ హార్స్ పవర్ శక్తిని అందిస్తూ ఉంటుంది. కానీ ఆ శక్తి ఏ మేరకు ఆ చక్రాలకు అందుతుంది? నిజానికి ఖచ్చితంగా మొత్తం అంతా అందదు. కొంత రాపిడి వల్ల తగ్గిపోతుంది, కొంత ఆ శక్తిని సరఫరా చేసే క్రమంలో తగ్గిపోతుంది. ఇలా వివిధ రకాలుగా శక్తి పోగా మిగిలిన శక్తి చక్రాలకు అందుతుంది. వాహనాన్ని సక్రమంగా సంరక్షించుకున్నట్లయితే తక్కువ శక్తిని మాత్రమే కోల్పోయి ఎక్కువ శక్తి చక్రాలకు సరఫరా అవుతుంది. ఆ విధంగా వాహనం తన ప్రయోజనాన్ని మెరుగైన విధంగా సాధించుకుంటుంది. ఒక వ్యవస్థలో ఉండే పరిమితమైన శక్తి ఊహించగలిగే విధంగానే ప్రవహిస్తూ ఉంటుంది. ఈ శక్తి ప్రవాహాన్ని కబళించేది ఆ వ్యవస్థలో ఉన్న విచ్ఛిన్న తత్వాలు, అంతరంగ ఘర్షణలు, అసమర్థతలు. అంతరంగ సమస్యలకి ఎంత తక్కువగా ఈ శక్తిని వెచ్చించవలసి వస్తే వ్యవస్థ యొక్క ప్రయోజనం కోసం, లక్ష్యం కోసం అంత తక్కువ శక్తి అందుబాటులో ఉంటుంది. మన ఆధ్యాత్మిక సాధకులకు కూడా ఇది వర్తిస్తుంది. మన అంతరంగ జటిల తత్వాలతో లేక విచ్ఛిన్న తత్వాలతో ఎంతగా లీనమై ఉంటామో మన అసలు లక్ష్యంతో అంత తక్కువగా విలీనం అవడం జరుగుతుంది. ఈ సమస్యకు సహజ మార్గం ఒక పరిష్కారాన్ని అందిస్తుంది. సహజ మార్గ సాంప్రదాయంలో మనం చేపట్టే ఆధ్యాత్మిక యాత్రలో, మన అంతరంగ యాత్రలో 13 చక్రాల గుండా ప్రయాణిస్తూ ఉంటాం. ఈ 13 చక్రాలు అస్తిత్వంలోని 3 ప్రధాన ఉన్నత ఆరోహణ క్షేత్రాలతో కూడి ఉన్నాయి. హృదయ క్షేత్రం, మనోక్షేత్రం, కేంద్రీయ క్షేత్రం. ఈ 3 క్షేత్రాలను దాటుతూ వికాసం చెందిన కొద్దీ కొంచెం కొంచెంగా లక్ష్యంతో ఈ విలీనం అవడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. అలా కాక ఆధ్యాత్మిక వికాసానికి విరుద్ధంగా ప్రయాణించినట్లయితే విచ్ఛిన్నమే పరిణామంగా ఏర్పడుతుంది. హృదయ క్షేత్రంలోని 5 సాలు, 5 ఆలు. హృదయ క్షేత్రంలో ఛాతీ భాగంలోనూ కంఠంలోనూ కలిపి 5 చక్రాలు ఉన్నాయి. ప్రతి చక్రానికి ప్రకృతిలోని పంచభూతాల్లోని ఒక్కొక్క అంశంతో చాలా సన్నిహిత సంబంధం కలిగి ఉంది. మొదటి చక్రం పృథ్వీకి, రెండవ చక్రం ఆకాశం, మూడవ చక్రం అగ్ని, నాలుగో చక్రం జలం,
ఐదవ చక్రం వాయువుతో సంబంధం కలిగి ఉన్నాయి. అలాగే ప్రతి చక్రానికి ఈ పంచభూతాల్లో నుండి కలిగే పరస్పర విరుద్ధ లక్షణాలు కూడా ఉన్నాయి. వీటినే ద్వంద్వాలు అంటాం. మొదటి చక్రం సంతుష్టి, అసంతుష్టి. రెండవ చక్రం శాంతి, అశాంతి. మూడవ చక్రం సంవేదన, అసంతృప్తి. నాలుగో చక్రం సాహసం, అధైర్యం. ఐదవ చక్రం స్పష్టత, అవివేకం. ఇక్కడున్న సకారాత్మకమైన లక్షణాలన్నీ సా అనే అక్షరంతో ప్రారంభం అవడం మీరు గమనించవచ్చు. అలాగే నకారాత్మకమైన ఆలోచనలన్నీ ఆ అనే అక్షరంతో ప్రారంభం అవడం కూడా మీరు గమనించవచ్చు. వీటిని మనం 5 సాలుగాను 5 ఆలుగాను సంబోధించుకోవచ్చు. ఈ 5 సాలు 5 ఆలు కూడా ఈ చివరి నుండి ఈ చివరికి అటు ఇటు, ఆ చివరి నుండి ఈ చివరికి అటు ఇటు సాధారణంగా ఊగుతూ ఉంటాయి. ఆ విధంగా మనం ఎప్పుడూ అస్థిరంగా విచ్ఛిన్నకర స్థితిలో ఉంటూ ఉంటాం. మన అంతరంగ స్థితి సాధారణంగా ఈ సా ఆల మిశ్రమంగా ఉంటుంది. ఒక స్థాయిలో సంతుష్టి ఉంటుంది, మరో స్థాయిలో భంగపాటును కూడా అనుభవిస్తూ ఉంటాం. వాస్తవానికి మన అంతరంగ స్థితి ఒక రకమైన జటిలత్వంతో నిండి ఉంటుంది. చక్రాలు పనిచేసే విధంగా చేసేది ఏది? దేని జోక్యము లేకుండా ఉంటే చక్రాలు సహజంగానే విలీన స్థితికి అనుకూలంగా పనిచేస్తాయి. విచ్ఛిన్నకర స్థితికి అనేక కారణాలు ఉంటాయి. సంస్కారాలు ఉండడమే దీనికి ప్రధాన కారణం. మన చేతన లోతుల్లో గతానికి సంబంధించిన సంఘటనలకు చెందిన ముద్రలు పనిచేస్తూ ఉంటాయి. ఈ ముద్రల్లో అస్తిత్వానికి సంబంధించిన స్మృతులే గాక వాటికి సంబంధించిన ఉద్వేగాలు కూడా కూడి ఉంటాయి. వర్తమానంలో ఏదైనా జరిగే సంఘటన గతంలో జరిగిన సంఘటనతో పోలి ఉంటే ఆ సంస్కారం మొట్టమొదటిసారిగా ఏర్పడినప్పుడు దాని తాలూకు ఉద్వేగం ఏదైతే ఉందో ఆ సంస్కారం అనుభవంలోకి తీసుకొస్తుంది. మనకు ఆ గతించిన సంఘటన గుర్తున్నా లేకపోయినా అంతర్లీనంగా జరిగిపోయే ప్రక్రియ ఇది. ప్రస్తుతంలో జరిగే సంఘటనలపై మనం గతంలోని ఈ ఉద్వేగాలను రుద్దడం చేస్తూ ఉంటాం. గతానికి సంబంధించిన ఈ ఉద్వేగాలు మన ప్రస్తుత ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసి ఒకవైపే ఆలోచించేలా చేస్తాయి. ప్రస్తుతం జరిగే సంఘటనలకు తప్పుడు వ్యాఖ్యానాలు ఇస్తాయి. ముఖ్యంగా ఈ సంస్కారాలు గతంలో మన ఇష్టాయిష్టాలను బట్టి ప్రస్తుతంలోని విషయాల్ని ఇష్టపడేలా కానీ అయిష్టపడేలా కానీ ప్రేరేపిస్తూ ఉంటాయి. ఇంకా ముందుకు సాగితే సంస్కారాలు తామసికం, రాజసికం, సాత్వికం అని 3 రకాలుగా ఉన్నాయి. ప్రకృతి త్రిగుణాత్మకం, 3 గుణాలతో కూడి ఉంటుంది. తమ్, రజ్, సత్ గుణాలతో కూడి ఉంటుంది. గుణాలంటే ఏంటి? అచేతన ప్రకృతి ఒక రకమైన ఫ్రీక్వెన్సీల్లో కంపిస్తూ ఉంటుంది. అందులో చైతన్యం ఉంటుంది. అదే వ్యక్తమవడానికి కారణమవుతుంది. తమ్, రజ్, సత్ అనేవి ప్రకృతిలోని 3 మౌలిక ఫ్రీక్వెన్సీ. ఈ 3 కంపనలు చైతన్యాన్ని వ్యక్తమవడంలో ప్రభావితం చేస్తూ ఉంటాయి. అందుకే చేతనం తామసికంగాను, రాజసికంగాను, సాత్వికంగాను ఉంటుంది. పూజ్య లాలాజీ మహారాజ్ చైతన్యంపై ఈ గుణాల ప్రభావం ఎలా ఉంటుందో వివరిస్తారు. తమ్ అంటే అజ్ఞానం, అలసత్వం, ఖాళీగా ఉండడం, జడత్వం, అయోమయ స్థితి ఇత్యాది. ఇవన్నీ మూల ఆధారభూతమైన వాటిని సూచిస్తాయి. రజ్ అనేది మధ్యస్థితి. దీని స్వభావం సంఘర్షణ, చంచలత్వం, ఆలోచన ఇత్యాదివి. ఇది ఎప్పుడు మధ్యమ స్థాయిని సూచిస్తుంది. సత్ అంటే ఆనందం, స్వీకరించగలగడం, ఎత్తు, సూక్ష్మత్వం, పవిత్రత, గొప్పతనం. ఇది శిఖర స్థితి, అన్నిటికంటే ఎత్తైనది. ఇదే దీని సహజార్థం, అందరూ ఆమోదించే అర్థం. ఈ గుణాల పట్ల మనకున్న ఆకర్షణ వికర్షణలకు తగ్గట్టుగానే మనం సంస్కారాలను తామసిక, రాజసిక, సాత్విక ప్రవృత్తులుగా దారి తీసేలా ఏర్పరచుకోవడం జరుగుతూ ఉంటుంది. సంస్కారం చురుకుగా పనిచేసినప్పుడు అది ఒక రకమైన సకారాత్మకమైన రంగం కానీ
నకారాత్మకమైన రంగం కానీ సృష్టిస్తాం. దీనికి రంగాన్ని ఏర్పరిచేసేది ఈ చక్రాలే. ఉదాహరణకు ఒక సాంస్కారిక పరమైన కోరిక నెరవేరింది అనుకోండి, అంటే సంస్కారపరమైన కోరిక ఏదైనా ఉంది, అది నెరవేరింది అనుకోండి, మొదటి చక్రం సంతుష్టితో కంపిస్తుంది. అదే కోరిక నెరవేరకపోయినట్లయితే అదే చక్రం అసంతుష్టితో కంపిస్తుంది. అలాగే ఇష్టం లేని విషయంతో సంపర్కం ఏర్పడినప్పుడు కూడా ఒక స్థాయి అసంతుష్టి ఏర్పడుతుంది. ఒకవేళ సాంస్కారికపరమైన కోరిక ఏదైనా కొంతకాలం నెరవేరకుండా ఉండిపోతే అసంతుష్టి పెరిగిపోతుంది. ఫలితంగా రెండవ చక్రం కూడా ప్రభావితమయ్యి ప్రశాంతతను కోల్పోయి అశాంతి చోటు చేసుకుంటుంది. ఈ అశాంతి ఇంకా ఇలాగే కొనసాగిందంటే అది మూడవ చక్రంలోని అసంతృప్తిగా మారి ఆ తర్వాత నాలుగవ చక్రాన్ని ప్రభావితం చేసి అధైర్యానికి దారితీస్తుంది. ఆ తరువాతి పర్యవసానం ఆలోచన విధానం భ్రమలకు భ్రాంతులకు దారితీసి ఐదవ చక్రాన్ని కూడా భంగపరిచి సరైన అవగాహన లేకుండా అస్పష్టతకు గురి చేస్తుంది. సకారాత్మకమైన సాలు, నకారాత్మకమైన ఆలు మనం అనుకున్న ప్రత్యేక లక్ష్యాలను చేరుకోవడంలో ఉండే సమాచారాన్ని అందజేస్తాయి. ఆ లక్ష్యం కనుక సాంస్కారిక పరమైన కోరిక కానీ వికర్షణ కానీ అయి ఉంటే వాటిని బట్టే ఆయా చక్రాల్లోని సాలు కానీ ఆలు కానీ అనుభవంలోకి వస్తాయి. నిజానికి సంస్కారాలు అనేవి కంప్యూటర్ వైరస్ల లాంటివి. చక్ర వ్యవస్థను కలుషితం చేసి చక్రాలు సవ్యంగా ఉండనీయకుండా వాటిపై నియంత్రణను సాధిస్తాయి. సంస్కారాలు ఎప్పుడైతే నియంత్రణలో ఉన్నప్పుడు మన సంస్కారాలు స్థితుల అనుభవాలు నెరవేరడం గమనిస్తాయి. లేకపోయినట్లయితే మనం ఆ స్థితుల్లోనే దుఃఖాల్లోనే ఉండిపోవడం జరుగుతుంది. సంస్కారాలు నెరవేరడం అనేది కొన్ని ప్రత్యేక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఇది తాత్కాలికం, అసత్యము కూడా. నిజంగా నెరవేరడం అంటే సాధకుడు నెరవేరడము నెరవేరకపోవడం అనే విషయాలను సహజంగానే మర్చిపోయి ఒక తేలికైన స్థితిలో స్థిరపడిపోవడం జరుగుతుంది. ఆ స్థితిలో ల మధ్య ఊగిసలాట తగ్గిపోయి ఒక రకమైన సమస్థితి ఏర్పడుతుంది. లోలకం అటు ఇటు ఊగకుండా మధ్యలోకి వచ్చి స్థిరంగా ఒక చోట ఎలాగైతే ఆగిపోతుందో అలాగా ఒక సమస్థితిలో ఉండిపోతుంది. ఇటువంటి సమస్థితినే మన ప్రియమైన బాబూజీ మహారాజ్ ఇది అది అన్నీ పోయే అనే పదబంధం ప్రయోగించి వర్ణించడం జరిగింది. అంటే ద్వంద్వాలకు అతీతంగా సాధకుడు ముందుకు సాగిపోయాడని అర్థం. ఇది అది అన్నీ అయిపోయినప్పుడు, అన్నీ పోయినప్పుడు ద్వంద్వాల మధ్య ఊగడం బాగా తగ్గిపోతుంది. ఎంతగా తగ్గిపోతుందంటే ఈ ద్వంద్వాలు ఇంచుమించుగా ఒకటైపోతాయి, ఏకమైపోతాయి. ఈ స్థితినే అవ్యక్తగతి అని అంటారు. వ్యక్తం చేయలేని స్థితి అన్నమాట. ఇలా ద్వంద్వాలు వ్యక్తం కానంత మాత్రాన వాటి ప్రళయం జరిగిపోయిందని కాదు అర్థం. ద్వంద్వాలు ఇంకా ఉంటాయి కానీ అవి వ్యక్తం అవో. అంతేగాక ఆ ద్వంద్వాల్లో వ్యక్తమయ్యే సామర్థ్యం ఇంకా ఉందని కూడా దీని అర్థం. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అవసరాన్ని బట్టి వ్యక్తమవుతూ ఉంటాయి. అవి వ్యక్తమవడానికి గల కారణం ఏంటంటే మనకు మార్గదర్శనం చేయడం కోసం వ్యక్తమవుతూ ఉంటాయి. సాలు అనుభవంలోకి వచ్చినప్పుడు ప్రోత్సహించడానికి, ఆలు అనుభవంలోకి వచ్చేది మనల్ని హెచ్చరించడానికి వ్యక్తం అవుతూ ఉంటాయి. వివిధ చక్రాల్లో ఉండే ప్రకంపనల విధానంలో ప్రత్యేకమైన ఆనవాళ్లు ఉంటాయి. ఉదాహరణకు మనం పిల్లలతో కానీ సహధర్మచారితో కానీ వ్యాపారంలో కానీ మనతో పాటు పనిచేసే వాళ్ళతో కానీ కూడి ఉన్నప్పుడు, ముఖ్యంగా మన సంతానంతో ఉన్నప్పుడు కలిగే సుఖం, అసాధారణమైన శాంతి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మీ కొడుకు మీ ఒళ్ళో కూర్చున్నాడు అనుకోండి, అప్పుడు మీ హృదయం లోపల స్పందించే పద్ధతిని గమనించడానికి ప్రయత్నించాలి. పిల్లవాడు ఒక బొమ్మ కోసం అల్లరి చేస్తున్నా, లేక టీనేజీలో ఉన్న పిల్లవాడు తిరుగుబాటు ధోరణిలో ఉన్నప్పుడు కూడా మీ పక్కన వచ్చి కూర్చున్నప్పుడు మీ హృదయంలో కలిగే స్పందన ఏ విధంగా ఉందో గమనించి చూడండి. ఇరువురి సంబంధంలోనూ ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి ప్రక్కనే కూర్చున్నప్పుడు రెండవ చక్రమైన ఆత్మచక్రంలో ఒక ప్రత్యేకమైన స్పందన కలుగుతుంది. మొదటి కారణం, మనకు ప్రియమైన ఆత్మ మనల్ని తల్లిదండ్రులుగా ఎంపిక చేసుకున్న ఆత్మ అవడం వల్ల
గర్భధారణ జరగక పూర్వమే ఎంతో కాలం ముందే మన మధ్య ఒక విధమైన అనునాదం ప్రతిస్పందన కలిగి ఉండడం వల్ల ఇది జరుగుతుంది. ఒక్కోసారి ఈ బంధం ఇబ్బందికరంగా తయారవుతుంది. ఒక్కోసారి ఎంత ఇబ్బంది పెడుతుందంటే ఈ బాంధవం ఏం చేయాలో అర్థం కాక వీడు నాకేందుకు పుట్టాడు అంటూ అరుపులు కేకలు కూడా వేస్తాం. కానీ మళ్ళీ అదే బంధం మనకు ఆనందాన్ని పరమశాంతిని కూడా అందిస్తుంది. రెండు సన్నివేశాల్లోనూ కూడా రెండవ చక్రంలో కలిగే ప్రకంపనలు ఎన్నెన్నో విషయాలు పుటలుగా మనకు తెలియజేస్తాయి. రెండవ చక్రంలో స్పందన కలిగి ప్రశాంతత పొందితే ఒక స్థాయిలో ఆత్మతో అనునాదం కలిగి ఉన్నామని అనుకోవచ్చు. ఆ సమయంలో ఈ చక్రంలో ఒక విధమైన తేలికదనం, ఒక విధమైన మృదుత్వం అనుభూతి చెందవచ్చు. ఈ ప్రశాంతతను అనుభూతి చెందుతూనే మూడవ చక్రంలోని ప్రకంపనలు కనుక భారంగా లేకుండా కరిగిపోతున్నట్లుగా ఉండే భావం కలిగినట్లయితే ఆ ఆత్మతో సంబంధం చాలా ఆత్మీయంగా ఉండబోతుందని అనుకోవచ్చు. మరింత ధృవీకరించుకోవాలనుకుంటే మన హృదయం ఆ సమయంలో స్వేచ్ఛగా బరువు లేకుండా విస్తరిస్తున్నట్లుగా తేలికగా ఆనందంగా ఉందంటే ఇవన్నీ సాధారణంగా మన ఆధ్యాత్మిక వికాసానికి ఏదో మంచి జరగబోతున్నప్పుడే జరుగుతాయి కాబట్టి మనకి ఏదో మంచి జరుగుతోందని అనుకోవచ్చు. అందుకే మన మాస్టర్ల వంటి వ్యక్తిత్వాల ప్రక్కన కూర్చున్నప్పుడు అటువంటి అపూర్వమైన ఆనందం కలుగుతుంది మనకు. అటువంటి సూచనలు కలిగినప్పుడు మనం ఏ భయం లేకుండా ఆ సంబంధం చాలా వికాస దిశలో ఉంటూ ఫలవంతంగా ఉంటుందనే నిర్ధారణకు రావచ్చు. అలా కాకుండా మూడవ చక్రంలో బరువుగా కానీ ఒకటవ చక్రంలో కూడా కొంత భారం అనుభూతి చెందామంటే ఈ సంబంధం మనకు అనుకూలమైనది కాదని ఖచ్చితంగా నిర్ధారణకు రావచ్చు. జీవితంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక్కోసారి రెండు మహాపర్వతాల మధ్య నలిగిపోతున్నట్లుగా అనిపించవచ్చు. ఆ విధంగా మిమ్మల్ని పిండి చేసేస్తున్న అనుభవం కలిగినప్పుడే మీరు దేన్ని గురించి ఆలోచిస్తున్నారో దాన్ని విడిచిపెట్టేయండి. అలాగే ఏ వ్యక్తి సమ్ముఖంలోనైనా రెండవ చక్రంలో ప్రశాంతతను కోల్పోయి బరువుగా అనిపించిందంటే ఆ వ్యక్తితో సంబంధం పెట్టుకోకండి. సాధ్యమైనంత వరకు సాల మీద ఆల మీద రెంటి మీద తగిన శ్రద్ధ నిలపాలి మనం. ఉదాహరణకు నాలుగవ చక్రం నుండి అధైర్యం ఒక సూచనగా కనిపించింది అనుకోండి, మీరు చేయాలనుకుంటున్న పనిని మానేయడానికి ఇది ఒక ముఖ్యమైన సూచనగా తీసుకోండి. మీరెప్పుడూ ధైర్యంగానే ఉంటారనుకోండి, అసలు ధైర్యం ఎందుకు అని మీరు అడుగుతారు. ఉదాహరణకు అనైతికమైన పని చేయడానికి ధైర్యం వల్ల ప్రయోజనం ఏంటి? ఒక్కోసారి ఐదవ చక్రం స్పష్టతనివ్వదు. ఈ స్పష్టతను నేను దేనికోసం వినియోగించుకోవాలి? ఐదవ చక్రంలో కలిగేటువంటి స్పష్టతని నేను దేనికోసం వినియోగించుకోవాలి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ మనసులో ఉండే ఉద్దేశాలు ఏంటి? ఆ స్పష్టతతో మీరు ఏదైనా తప్పు చేయాలనుకుంటే మీకు స్పష్టత లేకపోవడమే మంచిదైందని ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి. మనోక్షేత్రంలో ఆయన నేను అనే ఆట. హృదయక్షేత్రంలో 5 చక్రాల్లో 5 ద్వంద్వాలుంటే మనోక్షేత్రంలో ఒక్క ద్వంద్వమే ఉంటుంది. ఆయన నేను అనే ద్వంద్వం మాత్రమే ఉంటుంది. నేను అనేది ఎంత ఎక్కువగా ఉంటే ఆయన అంత తక్కువగా ఉంటాడు. అలాగే నేను ఎంత తక్కువగా ఉంటే ఆయన ప్రభావం అంత ప్రబలంగా ఉంటుంది. మనోక్షేత్రంలో నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే మనల్ని మనం చెరిపేసుకుని కేవలం ఆయన్ని మాత్రమే మన జీవితాన్ని ఏలేలా చూసుకోవడం. బాబూజీ మహారాజ్ తన సహచరంలో ఒకరికి ఉత్తరం రాస్తూ ఆయన స్మరణ ఒక్క క్షణం కోల్పోయినా చింతించవలసిందే అని రాశారు. యూదులు దీన్ని పాపం లేక హఠ అంటారు. దీని అర్థం ప్రక్కదారి పట్టడం లేక మూలం నుండి దూరం అవడం అని అర్థం. మీ సెల్ ఫోన్ ఏరోప్లేన్ మోడ్లో పెట్టడం లాంటిది. సిగ్నల్ ఎప్పుడు ఉంటుంది కానీ అది అందకుండా మిమ్మల్ని మీరే బ్లాక్ చేసుకున్నారన్నమాట. అదేవిధంగా దైవం యొక్క సిగ్నల్ అనవచ్చు, ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది, కానీ మనం అందుకునే స్థితిలో ఉండాలి. అది ముఖ్యం. స్మరణ కోల్పోయామని చింతించడం అంటే
అపరాధ భావంతో కుమిలిపోతూ విచారంగా ఉండటం కాదు, లేక నిరాశతో ఉండిపోవడం కాదు. పశ్చాత్తాపం అంటే ఆత్మవిశ్వాసంతో మూలాన్ని తిరిగి చేరుకోవాలని తీర్మానించుకోవడం. ఇక్కడ మనకు మార్గాన్ని ఏర్పరిచేది మన ప్రేమే. భౌతిక క్షేత్రంలో ప్రేమ ఇంద్రియాల ద్వారా కామంగా వ్యక్తం అవుతుంది. ప్రకృతి యొక్క ఈ భౌతిక గుణంతో అంటే తమంతో ఏకమై మనం ఆ తామసిక స్థాయిలో నెరవేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. శారీరక సుఖాలు ఎప్పటికీ హృదయాన్ని తృప్తిపరచలేవు. నిస్సందేహంగా కామం నెరవేరిన తర్వాత హృదయంలో కలిగే అసంతృప్తి ఇద్దరు వ్యక్తుల్లో మరింత అంతరాన్ని సృష్టిస్తుంది. దాని మూలానే పశ్చాత్తాపం మనలోకి ప్రవేశిస్తుంది. మనోక్షేత్రంలో ప్రేమ ఉద్వేగపరమైన ప్రేమగా వ్యక్తమవుతుంది. ఈ రాజసికమైన ఎక్కువగా పరివర్తన చెందగల ఆస్కారం ఉన్నటువంటి మనస్సు ఉద్వేగాల క్షేత్రంలో ఏకమైపోవడం వల్ల ఆ స్థాయిలో ప్రేమను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ రాజసికంగా నెరవేరడం అనేది అందులోనే అస్థిరత నెలకొని ఉండటం వల్ల ఎప్పుడు అందకుండా జారిపోతున్నట్లుగానే ఉంటుంది. రజోగుణంలోని అస్థిరత్వం వల్ల ప్రేమికుడు అనిశ్చితిలో ఉండిపోతాడు. అస్తమాను ఆ సంబంధాన్ని పదే పునఃసమీక్షించుకుంటూ ఉంటాడు. గతంలో జరిగిన సంఘటనలు తలుచుకుని బాధపడుతూ భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ఊహించుకుంటూ చింతిస్తూ ఉంటాడు. ప్రేమ అనే పరిధిలో నెరవేరడం అనేది ఎప్పుడూ భద్రత లేని వ్యవహారమే. ఎప్పుడూ ఒక స్థాయిలో ముందుకి వెనక్కి లాగుపడుతూనే ఉంటాడు మనిషి. ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రేమ భక్తి దిశగా ఉన్నతంగా మారుతుంది. ఆ దివ్య పరమాత్మతో అనుబంధం ఏర్పడటం జరుగుతుంది. ఆ స్థితిలో ప్రతి మమకారానికి అతీతంగా దైవీ గుణాలతో సహా అన్నిటికీ అతీతంగా ఎదగడం జరుగుతుంది. అదే సత్వగుణం. శ్రీకృష్ణ భగవానుడు భక్తి త్రిగుణాతీతమైనదని చెప్పడం జరిగింది. ఈ గుణాల మత్తులో ఉన్నంత వరకు భగవంతుని నిజమైన అర్థంలో సమీపించలేరు. నిరాకార నిర్గుణ బ్రహ్మను రూపాలను గుణాలను త్యజిస్తే తప్ప సమీపించలేరు. ఉదాహరణకు సాత్విక లక్షణాలైనటువంటి శాంతి కోసం కానీ బ్రహ్మ విద్యం కోసం కానీ అయినా సరే వాటిని కోరుకున్నామంటే పరతత్వంతో మనకున్న సంబంధం కళంకమైనట్లే. ఆ ఒక్క కోరిక ఉండటం వల్ల దైవంతో సంబంధం వ్యాపార సంబంధం అయిపోతుంది. అష్టావక్రుని సలహా కనుక మనం పాటించినట్లయితే, విషయాలను విషంగా భావించినట్లయితే ఒక్క విషం బొట్టైనా సరే ఆ పవిత్ర సంబంధాన్ని కలుషితం చేసేస్తుందని, భక్తి పరిపక్వం కాకుండా సంకటంలో పడేస్తుందని మనకు అర్థమవుతుంది. భక్తి గురువు యొక్క మానసిక గర్భాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ భక్తి కనుక స్థిరంగా నిలకడగా ప్రేమపూరితంగా పూజ్య భావంతో కృతజ్ఞతతో ఉన్నట్లయితే ఒక నూతన ఆధ్యాత్మిక అస్తిత్వం, ది స్పిరిచువల్ ఎంటిటీ అని దేన్నైతే అంటారో అది బ్రైటర్ వరల్డ్లో ఉద్భవించడం జరుగుతుంది. అది మీ అస్తిత్వమే. మరొకరి భక్తిని ఏ విధంగా అనుకరించలేరో అదే విధంగా మరొకరి అస్తిత్వాన్ని కూడా మీరు తీసుకోలేరు. ప్రతి ఒక్కరూ అటువంటి దివ్య అస్తిత్వం సిద్ధింపజేసుకోగలరు. అటువంటి ఆధ్యాత్మిక పరిణతిని సాధించుకోవాలి కూడా. మీదైన దివ్య అస్తిత్వాన్ని సిద్ధింపజేసుకోవాలి. మాస్టర్ తన మానసిక గర్భంలో అభ్యాసిని ఉంచుకోవాలంటే అభ్యాసలో ఉండవలసిన అర్హత అభ్యాసి ప్రేమ కోసం ప్రేమించగలగాలి, ఆరాధించడం కోసం ఆరాధించగలగాలి, పూజ్య భావంతో ఉండటం కోసం పూజ్యభావం కలిగి ఉండాలి. వ్యక్తిగత కోరికలకు కానీ ఆకాంక్షలకు కానీ ఎటువంటి ఆశ కానీ లేక ఏ విధమైన నెరవేరిన సంతృప్తి ఉండకూడదు. భక్తుడు అనేవాడు శరణాగతి జీవనాన్ని గడుపుతూ ఉంటాడు. నిశ్చింతతో కూడిన స్వేచ్ఛగా ఉండే ఆత్మసమర్పణ స్థితిలో ఏ దాడికైనా అనువైన దుర్బలంతో సంతోషంగా ఉండడానికి ఇష్టపడతాడు. శరణాగతిలో ప్రేమ ఉంటుంది, కానీ ప్రేమ అనే భావం ఉండదు. కృతజ్ఞత ఉంటుంది, కానీ నేను కృతజ్ఞుడిని అనే భావం కరిగిపోయి ఉంటుంది. శరణాగతి అనే భావం కూడా ఉండదు. ఎందుకంటే దుష్ట అహంకారం
కూడా పూర్తిగా తగ్గిపోవడం వల్ల చెట్టు రావాలంటే బీజం ఎలా అదృశ్యమైపోతుందో, ఆధ్యాత్మిక అస్తిత్వం అంటే స్పిరిచువల్ ఎంటిటీ పుట్టాలంటే నేను అనేది పూర్తిగా అదృశ్యమైపోవాలి. అప్పుడు మనం బాబూజీ మహారాజ్ చెబుతున్న సూక్ష్మమైన ఎవరిపైన ఎటువంటి భారము కాకుండా ఉండే స్థితిని సమీపించగలుగుతాం. కానీ తన చుట్టూ అన్నీ వాటంతట, కానీ అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే తన చుట్టూ జరిగేవన్నీ వాటంతట అవే జరిగిపోతూ ఉంటాయి. అటువంటి స్థితిని మనం సమీపించగలుగుతాం. మనలో అప్పుడప్పుడు మనం గమనించే విచ్ఛిన్నకర స్థితి ఈ అసంఖ్యాకమైన సంస్కారాల పరస్పర క్రియల వల్ల సంభవించేది. అదే మన దృష్టికోణాన్ని అస్పష్టం చేసేది. ఇవి గాక త్రిగుణాలు మన స్వభావానికి రంగులు పోస్తాయి. పిండ ప్రదేశంలోని ఈ 5 ద్వంద్వాలు కూడా పనిచేయడం వల్ల ఈ జటిలత్వం తయారవుతుంది. మనలో ఉన్న జటిలత్వానికి గల సమాధానం ఇదే. ఆయన నేను అనే సరళమైన ద్వంద్వం మన నిమ్న ప్రకృతిని కరిగించడం ద్వారా ఆయన ప్రకృతి ఉపరితలం మీదకి తీసుకొస్తుంది. చివరికి ఆయన నేను అనే ద్వంద్వం కూడా ఆయన అనే ఏకత్వంగా మారిపోతుంది. పూజ్య లాలాజీ మహారాజ్ రాసినట్లుగా, భగవంతుడు తనను తాను మీ హృదయంలో దాగి మిమ్మల్ని బయటపెట్టాడు. ఇప్పుడు మీరు దాక్కుని భగవంతుని బయటపెట్టండి. ఇదే నిజమైన సాధన. ప్రేమతోనూ గౌరవంతోనూ, కమలేష్.